జై గురుదేవ్. జై జై భవాని. నేను మీ కందుల సానందం. బ్రిటిషర్సు భారతదేశానికి వచ్చినప్పుడు కేవలం అంటే కేవలం అసలు వాళ్ళ పరిస్థితి ఆ టైంలో వాళ్ళ దేశానికి మినిమమ్ గుర్తింపు కూడా లేదు. అప్పుడు. అసలు ప్రపంచం గుర్తిస్తలేదు వాళ్ళని. అలాంటి సందర్భంలో ఎంతో వైభవంగా ఉన్న మన భారతదేశం నలంద విశ్వవిద్యాలయము, తక్షశిల విశ్వవిద్యాలయము ప్రపంచ దేశాల నుంచెల్లి నలుమూలలా ఉన్న ప్రపంచ దేశాల నుంచెల్లి భారతదేశానికొచ్చి విద్యా బుద్ధులు నేర్చుకుంటున్న పరిస్థితి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మన విద్యా వ్యవస్థ ఉండే అప్పుడు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ గురించి నేను మాట్లాడతలేదు. ఇప్పుడు 100% ఇది మనకు ఖచ్చితంగా లైఫ్‌కి మనకు పనిచేస్తదా అంటే నెవర్. 100కి 100% నేను చెప్తున్నాను. అప్పటి విద్యా వ్యవస్థతోని పోల్చుకుంటే ఇది నథింగ్ అని చెప్పొచ్చు మనం. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ అనేది నథింగ్ అని మనం చెప్పొచ్చు. సో, ప్రతి దాని మీద ఒక జీరోని సగం చేస్తే ఏమంటారు చెప్పండి? ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో? బట్ ఒక జీరోను 10 భాగాలు చేస్తే కూడా దానికి పదాలున్నాయి మన 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 విద్యా వ్యవస్థలో. సున్నాని మాత్రమే కనుక్కున్నాం అంటున్నాం మనము. కాదు. 0 తర్వాత 1, 2, 3, 4 కూడా కనుక్కున్నది కూడా మనమే. బట్ అది సౌదీ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. సౌదీ అరేబియా నుండి బయటికి వెళ్ళడం జరిగింది. బట్ ఇది వాళ్ళు చూసింది కాదు. బట్ మన దగ్గర నుంచే వెళ్ళినాయి. బట్ ఈ విషయాలు ఎవరికి తెలుసు? ఎవరికి తెలియవు. అలాగే బ్రిటిషర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు కేవలం వ్యాపారం చేసుకుంటానికి మాత్రమే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. బట్ వాళ్ళు చేసింది వ్యాపారమా ఏంటి అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. అప్పటి వరకి మన చేతి వృత్తులు చాలా ఉన్నాయి ఇక్కడ. భారతదేశం ఎంతో వైభవంగా ఉంది చేతి వృత్తులతోని. ప్రతి ఒక్కరికి పని ఉంటుండే. వివిధ కులాలు అందరికి గూడా ప్రతి వర్గం వారికి, ప్రతి కమ్యూనిటీ వారికి ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ ఉంటుండే. బట్ అలాంటి వర్క్ ఉన్న సందర్భంలో వాళ్ళ చేతులు నరికేసి చాలా దుర్మార్గంగా ఒక నిర్వీణ్యంగా స్థితిలో తీసుకెళ్ళి ఎవ్వరికి గూడా ఎలాంటి పనులు లేకుండా అందరిని ఒక పేదరికంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం జరిగింది. సో, అప్పటి వరకి భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు లేవు. అప్పటి వరకి అంతా బానే ఉండే. బట్ ఈ ముస్లిం దుర్మార్గాలు కొన్ని ఉంటుండే వాళ్ళ పాలనలో. బట్ మరి ఇంత టూ మచ్‌గా మనల్ని జీరో చేసే స్థాయికి రాలేదు. ప్రపంచ దేశాలలో ఉన్న రాజులల్లో 195 దేశాలుంటే, ఈ 195 దేశాలలో గొప్ప రాజు ధనికుడు ఎవడన్నా ఉన్నాడు అంటే మన తెలంగాణకు సంబంధించిన నిజాం రాజు. భారతదేశం అంటలేను ఇక్కడ. తెలంగాణకు సంబంధించిన నిజాం రాజు ప్రపంచంలో రాజుల కన్నా అత్యంత గొప్ప ధనికుడు. మరి ఈ పైసలు ఎడికెళ్ళొచ్చినాయి? ఆ డబ్బు అంతా తెలంగాణ ప్రజలదే గదా! హిందువుల ప్రజలదే మళ్ళీ. హిందువుల సొమ్మే గదా! సో, అంటే ఏ రకమైన వైభవంలో మనం ఉన్నాము అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయము. వాడు వచ్చిన తర్వాత బ్రిటిషర్సు ఈస్ట్ ఇండియా కంపెనీతోని వచ్చినవాడు. వాడు రావడంతోనే ఇక్కడ కంపెనీ వాడు ఎస్టాబ్లిష్ పెట్టుకొని, వాడిక్కడ కంపెనీ రిజిస్ట్రేషన్ తీసుకొని, పర్మిషన్ తీసుకొని చిన్న కంపెనీ లాగా స్టార్ట్ చేసిండు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచట వ్యాపారము జేసే, మనలా బానిసలుగా జేసే. బరాబర్ వాడు మనలా బానిసలుగా జేసి వాడు పాలించిన పరిస్థితి. కేవలం వ్యాపారం కోసం వచ్చిన వ్యక్తి మనల్ని బానిసలుగా జేసి మనల్ని ఆడుకున్న పరిస్థితి. అలాంటి అమాయకత్వంలో మనము ఆ రోజు ఉన్న పరిస్థితి. సో, దీన్ని తట్టుకోలేక కొంతమంది కొన్ని వేల మంది ప్రాణత్యాగం చేశారు ఆ టైంలో. కొన్ని వేల మంది పోరాటం చేశారు. వాళ్ళ ప్రాణ త్యాగాలు, వాళ్ళ రక్త తర్పణాల మధ్యల మనం జీవిస్తున్నాం సోదరులారా. బట్ అనిపిస్తది గదా! ఎవరికైనా ఒకరికి ఖచ్చితంగా ఏదో చేయాలనే ఒక కోపం ఉంటది గదా! ఒక ఆవేదన ఉంటది గదా! ఒక ఆవేశం ఉంటది గదా! సో, అలాంటి ఒక ఆవేశం ఉన్న వ్యక్తే సంజీవ్ మెహతా. ఒక గుజరాత్‌కు చెందిన వ్యాపారి సంజీవ్ మెహతా. ఇదే ఈస్ట్ ఇండియా కంపెనీని తను కొనడం జరిగింది. భారతీయులకు ఏది గూడా ఉంచుకోవడం తెలవదు. బరాబర్ వాపసిస్తాం మనం. సో, అలాగే ఖచ్చితంగా అదే కంపెనీ ఏ కంపెనీ అయితే మనల్ని బానిసలుగా చేసి చులకన చేసి ఆడుకున్నదో అదే కంపెనీ గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త కొనుక్కోవడం జరిగింది. ఈ కాలం చూడండి ఎంత తొందరగా మారుతదనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. ఈ స్పిరిట్ అవసరం మనకు. ఈ స్పిరిట్ అనేది అవసరం.
టాటా గారిని రతన్ టాటా గారిని కొంతమంది అవమానిస్తే అదే కంపెనీ మళ్ళీ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. సో, ఇలాంటి ఛాలెంజింగ్‌గా మన వాళ్ళు జీవిస్తున్న పరిస్థితి. అలాంటి ఒక లక్షణాలతోని మన వాళ్ళు ఉంటున్న పరిస్థితి. బట్ ఇప్పుడున్న యువత మన ఆలోచన విధానం మనం ఎలా ఉండాలని ఆలోచించాలి. మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ తిరిగి సాధించుకునే పరిస్థితొచ్చింది. సో, ఈ విషయంగా మనం ఇక్కడి వరకు ఆలోచించినము, ఇక్కడి వరకు ఈ వీడియో చూసారు అంటేనే, మీకు దేశం పట్ల, ధర్మం పట్ల ఖచ్చితంగా ఎంతో కొంత ప్రేమున్నదని జెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, అదే విధంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేయండి. దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న మంచి మంచి వార్తలు, నిజమైన వార్తలు, నిజాన్ని నిజంగా చెప్పడానికి మనం పూనుకున్నాం గాబట్టి, ప్రతి హైందవ సోదరునికి ఈ విషయాలు ఖచ్చితంగా తెలవాల్సిన అవసరం ఉంది. సో, అందుకోసమే ప్రతి ఒక్కరం సబ్స్క్రైబ్ జేసుకోవాల్సిన అవసరం ఉంది. సంజీవ్ మెహతా చేసిన విషయం కరెక్టా? కాదా? ఆ కంపెనీ కొనుక్కోవడము. దానిపై మీరు కామెంట్ పెట్టండి. మీరు పెట్టే కామెంట్ ద్వారా ఇంకో 10 మందిని ఆలోచింపజేయగలుగుతాం. మీరొక లైక్ కొట్టడం ద్వారా ఇంకో 10 మందిని దేశభక్తులను తయారు చేసిన వాళ్ళం అవుతాం. మీరు దీన్ని షేర్ చేయడం ద్వారా ఇంకొంతమందిని ధర్మం గురించి ఆలోచింపజేయగలుగుతాం. సో, ధర్మో రక్షితి రక్షితః అన్నట్టుగా ఈ ధర్మ కార్యంలో మీరు గూడా భాగస్వాములు ఉండాలని జెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ కందుల సానంద. జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ!